హాయ్ ఫ్రెండ్స్, మటన్ కర్రీ ఇలా చేస్తే అన్నంలోకి సూపర్ కాంబో. చివరలో ఒక చిట్కా టేస్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తుంది. మటన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకొని బాగా కడుక్కోవాలి. స్టవ్ వెలిగించి కళాయిలో 3 స్పూన్ల నూనె వేసుకోండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే గ్రేవీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయండి. మటన్ వేసుకొని బాగా కలుపుకోండి. పసుపు, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని మసాలా దినుసులు, ధనియాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, టమాటాలు వేసి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పెట్టిన మసాలాను మటన్ కర్రీలో వేసుకొని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో మెల్లగా కుక్ చేస్తే మటన్ కర్రీ లోపల వరకు మసాలా గ్రహిస్తాయి. మీరు తినగలిగినంత కారం వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. 15 నిమిషాల తర్వాత మీ మటన్ కర్రీ రెడీ. చూడండి, గ్రేవీ టెక్స్చర్. ఇది నిజమైన హోమ్ మేడ్ మటన్ కర్రీ. చివరిగా కొత్తిమీర వేస్తే అరోమా కంప్లీట్గా మారిపోతుంది. వేడి వేడి అన్నంతో ట్రై చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.